మనుషులుంటే దేశమేగతిన బాగుపడునై అని అన్నారు గురజాడ అప్పారావు గారు. దేశం అన్ని రంగాల్లో ఎంతో ముందుకెళ్తున్నా ప్రజలు ఆకలో రామచంద్ర అని అలసిపోతుంటే, పౌష్టికాహారం వాళ్ళకి అందకుండా ఉంటే మనం ఎంత మాత్రం ముందుకెళ్తున్నట్టు? నిన్న రిలీజ్ అయిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏం చెబుతోంది? పోయిన సంవత్సరం గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 94 అయితే ఈ సంవత్సరం మరింత దిగజారి 101 అయింది. అంటే 116 దేశాల్లో ఇండియా ర్యాంక్ 101 అన్నమాట. పాకిస్తాన్ కన్నా, బంగ్లాదేశ్ కన్నా, నేపాల్ కన్నా ఇండియా దీనిలో చాలా వర్స్ట్గా పర్ఫామ్ చేసింది. ఇది అసలు ఎవరిస్తారు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది? భారతదేశం ఈ ఇండెక్స్తో నాకు పెద్ద సంబంధం లేదని అనుకుంటున్నా సరే, దీన్ని మాత్రం ఏ గవర్నమెంట్ ఇవ్వదు ఇతర దేశాల దగ్గర నుంచి. దీన్ని ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఈ మొత్తం ఈ యొక్క ఏజెన్సీ అన్నమాట, ఒక జాయింట్ కొలాబరేషన్ కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ లైఫ్ అనే ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి జాయింట్గా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇస్తాయి. అంటే దీనికి ప్రపంచ దేశాలతో సంబంధం లేదు, ఇండిపెండెంట్గా ఇవి జడ్జ్ చేస్తాయి అన్నమాట. అంటే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏ సూచిక, ఎటువంటి సూచిక ఆధారంగా ఇటువంటివి ఇస్తాయంటే, ఒకటి మాల్ నరిష్మెంట్, రెండోది చైల్డ్ వేస్టింగ్, మూడోది చైల్డ్ స్టంటింగ్. మాల్ నరిష్మెంట్, వేస్టింగ్, స్టంటింగ్ ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్గా చూపిస్తుండే కొన్ని అంశాలు. ఒకటి చైల్డ్ వేస్టింగ్ అంటే చైల్డ్ ఎత్తుకు తగ్గ బరువు పెరగకపోవటం. చైల్డ్ స్టంటింగ్ అంటే ఆ చైల్డ్ వయసుకు తగ్గ ఎత్తు పెరగకపోవటం. అదేవిధంగా మాల్ నరిష్మెంట్లో ఓవర్ న్యూట్రిషన్ అవ్వచ్చు, అండర్ న్యూట్రిషన్ అవ్వచ్చు. ఈ మాల్ నరిష్మెంట్లో ఇంకొక క్రైటీరియా కూడా ఏంటంటే మనకి ఎనీమియా అంటే వాళ్ళ రక్తలేమి, రక్తహీనత కూడా దానిలో ఒక భాగమే చూస్తుంటారు. దాంతోపాటు చైల్డ్ మోర్టాలిటీ అంటే అండర్ 5 చిల్డ్రన్ ఎంతమంది చనిపోతున్నారు అంటే ఈ 4 క్రైటీరియా చూస్తారు: చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ అండర్ నరిష్మెంట్, చైల్డ్ మోర్టాలిటీ. ఇవన్నీ చూసి వాళ్ళు ఒక కంక్లూజన్కి వస్తారనమాట, ర్యాంకింగ్ ఇస్తారు. ఇక్కడ ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ కన్నా, బంగ్లాదేశ్ కన్నా, నేపాల్ కన్నా కూడా ఇండియా పర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్గా ఉందంట. అయితే టాప్లో చైనా లాంటి దేశం, బ్రెజిల్, కువైట్ ఇలాంటి దేశాలన్నీ టాప్లో వచ్చాయి. కానీ వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, భారతదేశంలో ఇంత పరిస్థితి దిగజారటానికి ప్రధానమైన అంశం కోవిడ్ టైంలో చాలామంది పేరెంట్స్ ఉద్యోగాలు కోల్పోవటం, జీవనోపాధి కోల్పోవటం ఇలాంటివి జరగటం వల్ల ఒకటేసారి ర్యాంకింగ్ బాగా పడిపోవడం కూడా జరిగింది. అయితే ఈ సూచికల్లో సరైన ప్రమాణాలు చేసుకోవట్లేదని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అంటూనే ఉంది. అంటే ఇంటర్నేషనల్గా వీళ్ళు తీసుకుంటున్న క్రైటీరియా కరెక్ట్ కాదని. కానీ ఇది మాత్రం ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఈ మాల్ నరిష్మెంట్ సంబంధించి, చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ మోర్టాలిటీకి సంబంధించి చాలా విషయాల్లో మనం ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి చాలా ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థలు ఇప్పటికే సూచిస్తున్నాయి. ఇదే ఇప్పుడు కన్సర్న్ వరల్డ్ వైడ్ తర్వాత జర్మన్ ఆర్గనైజేషన్ ఈ వెల్ట్ లైఫ్ కూడా చెప్తుందన్నమాట.